ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప, ఆయన సన్నిధి నీకు తోడై ఉండునుగాక. ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము: నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు మోషే ద్వారా తన ప్రజలకు తెలియచేసిన విషయము, వాగ్దానము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉంది. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. 8వ వచనములో యెహోవా మిమ్మును ప్రేమించుచున్నాడు అనే మాట వ్రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలరా, దేవుడు ప్రేమ కలిగిన వాడని, ఆయన ప్రేమామయుడని, తన ప్రజల క్షేమమును కోరినవాడని మనము గమనించాలి. అవును, క్షేమమును కోరినవాడు గనుకనే ఎక్కువగా ఎంచాడు. నిన్ను ఎంతగా ప్రేమించాడో అంతగా నిన్ను హెచ్చించాడు. ఆయన హెచ్చించడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్న విషయాన్ని గమనించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన ప్రేమను, పరిశుద్ధతను, న్యాయమును ఇశ్రాయేలు జనాంగము ద్వారా నిరూపించుకొనుటకే వారిని ఎంచుకున్నాడు. వారు బలహీనులని ఎరిగి వారిని ఎంచుకున్నాడు. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. ఇశ్రాయేలీయులను ఏ విధముగా దేవుడు ఎన్నుకున్నాడో, యేసు క్రీస్తునందు నీవు విశ్వాసముంచుట ద్వారా నిన్ను కూడా తన కుమారుడుగా, కుమార్తెగా ఎంచుకున్నాడు. దీనిలో మన గొప్పతనమేమీ లేదు. దేవుని ఉచిత కృప అని మనము విశ్వసిస్తూ ఉన్నాం. దేవుని కొరకు ప్రత్యేకింపబడిన పవిత్ర జీవితము కలిగి మనము జీవించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడు తన ఆజ్ఞలను పాటించు వారందరి ఎడల ఆయన కృపగలవాడు, న్యాయవంతుడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, దేవుడు తన విధుల ప్రకారము నడుచుకొనిన వారిని దీవిస్తాడని, తనకు విధేయులైన వారిని ఆశీర్వదిస్తాడని, అభివృద్ధిపరచి గర్భఫలమును, భూఫలమును, సస్యమును ఆయన అనుగ్రహించువాడని దీవించి వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చువాడని మనము నమ్మి ఉన్నాము. గనక ఆ దేవాది దేవుడు నిన్ను యేసుక్రీస్తు ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. యేసుక్రీస్తునందు నీవు విశ్వాసముంచుట ద్వారా నీవు దేవుని కుమారుడివిగా, దేవుని కుమార్తెవుగా, దేవుని దృష్టిలో ఈ లోకములో ఉన్న వారందరికంటే ఎక్కువగా ఎంచబడ్డావు. నీవు దేవునికి యేసుక్రీస్తు ద్వారా స్వకీయ జనముగా నీవు ఏర్పాటు చేయబడ్డావు. గనక నీ జీవితములో దేవుడు చేయనుద్దేశించిన ప్రతి కార్యమును యేసు నామమున జరుగునుగాక. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. గనక నీవు ధైర్యముగా జీవిస్తూ దేవునికి సాక్షిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడువైన మా తండ్రి, ప్రేమగల మా దేవా, ఈ దినము మీ ప్రియ బిడ్డలకు మీరిచ్చిన వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను అనే మాట మీరు జ్ఞాపకం చేశారు. తండ్రి, మీరు మీ ప్రియ బిడ్డలను ప్రేమించుచున్నారు గనక దయగల మా తండ్రి, మీ బాహుబలము చేత మీరు ఆ పాపపు దాస్యము నుంచి విడిపించి యేసుక్రీస్తు ద్వారా నాయన రక్షణ ప్రసాదించారు. మీ ప్రజలు, మీ బిడ్డలు మీ యందు విశ్వాసం ఉంచిన కారణము చేత నాయన దీవించడానికి నేడు మీరు చేసిన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఆశీర్వాదము వారి జీవితములో అభివృద్ధిపరచి గర్భఫలమును, భూఫలమును,
సస్యమును వారు పొందుకొందురుగాక. మీ దీవెన వాగ్దానము వారి జీవితములో గొప్ప సాక్షార్థమై నిలిచి అనేకులకు అది నాయన మీకు మహిమకరముగా వారి జీవితంలో అభివృద్ధికరముగా ఉండునట్లు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన మీరు చేసే అద్భుత కార్యములు ఎన్నటెన్నటికి జ్ఞాపకార్థముగా ఉండునట్లు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయము, సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం వరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.